ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మడకశిరలోని యాదవ కళ్యాణ మండపంలో జగనన్న సిద్ధం కార్యక్రమంలో మాట్లాడుతున్న మడకశిర నియోజకవర్గ అభ్యర్థి ఈర లక్కప్ప మరియు హిందూపూర్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. AR5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. మీ ఆశీర్వాదం కోసం దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మీ ఇంటి బిడ్డలుగా మాకు అవకాశం కల్పించాలి. దయచేసి మీ మధ్యలో మేము ఎట్లా గడప గడపకి పథకాలు వస్తున్నాయో అదే మాదిరిగా మా ఇద్దరం కూడా వచ్చి మీ గడప గడపి పని చేస్తామని చెప్తాము. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు జగనన్న పైన వీళ్ళ లక్కపల పైన మరియు బోయ శాంతి పైన ఉండాలి. మన గుర్తు ఫ్యాన్ దయచేసి ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటు వేసి మరి ఏపించి అఖండ విచారణగా గెలిపించాలి. జగనన్నను మరోసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్తూ సెలవు తీసుకున్నారు. లోక్సభ అభ్యర్థి శ్రీమతి శాంతమ్మ గారు ఇంకా వ్యక్తులందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మడకశిర ప్రోగ్రామ్ లో అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాలు సమావేశాలు చాలా బాగా జరిగాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సమావేశంలో చాలా మంది అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు కొత్త అన్ని మండలాలు కానీ ఇక్కడ కానీ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చూస్తే వీళ్ళిద్దరూ కూడా అత్యంత మెజారిటీతో గెలుస్తారని చెప్పి మీకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు. ఇందాక మన అనంతరావు చెప్పాడు, నేనేమన్నా మీకు మేలు చేస్తుంటే నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతాడు. నిజంగా కూడా అడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని మర్చిపోయే పరిస్థితి చంద్రబాబు చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తన ఆఫీసులో తన మంత్రిమండలి సభ్యుల ఆఫీసులో పెట్టి క్రమం తప్పకుండా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కోరుకున్నాను. మీకు అంతవరకు తెలుసు, 2 సంవత్సరాలు కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఏ డేట్లో ఏ మొత్తం వేయాలా, ఏ డేట్లో ఏ సంక్షేమ పదాలు వేయాలా అనేది ఆ డేట్లో తప్పకుండా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా బాగుపడే విధంగా ఇక్కడ కూడా ఇప్పటిదాకా 477 కోట్లు మన మున్సిపాలిటీలలో మండలంలో ఖర్చు చేస్తారంటే ఇది ఎంత పెద్ద మొత్తమో అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరైనా ఇంత పెద్ద మొత్తంలో మండలానికి లేదా మున్సిపాలిటీకి ఖర్చు చేస్తారా? సంక్షేమ పదాల కోసం అడుగుతున్నాను. అభివృద్ధి కార్యక్రమాల్లో వైపు, సంక్షేమ పథకాల వైపు అన్నీ కూడా అమలు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ప్రతి చోట కూడా చేయడం జరిగింది. కొంతమంది శాస్త్రజ్ఞులు బాగా పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా బాగా వాళ్ళు 7 సంవత్సరాలు అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులుంటే వాటిని అధిగమించి రాబోయే ఎన్నికల తర్వాత కూడా అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటుందంటే అధ్యక్షుడు అనంతరావు గారికి, రవిశంకర్ రెడ్డి గారికి
రెండు